నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, డిఎన్ఏ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శీతాకాల ఆలస్యమైన రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాని మోదీ. ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్. కోస్తా రాయలసీమకు రెడ్ అలర్ట్. ఈరోజు రేపు భారీ వర్షాలు. మిజోరాంలో విపక్షానిదే అధికారం. 26 స్థానాల్లో జెడ్పీఎం విన్. తెలంగాణ సీఎంను హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. డీకే శివకుమార్. మీచోంగ్ తుఫాన్. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సీఎం జగన్. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. శీతాకాలం ఆలస్యమైన దేశంలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్లు ఆయన అన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయని అన్నారు. మహిళలు, యువత, రైతులు, పేదల పక్షాన ఉన్న వారికి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలన్న తపన ఉంటే అప్పుడు ప్రజా వ్యతిరేకత ఉండదని మోదీ అన్నారు. దేశంలో ఇప్పుడు ప్రభుత్వ అనుకూలత, సుపరిపాలన, పారదర్శకత ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ద్వేషభావాన్ని దేశం తిరస్కరించిందని అన్నారు. ప్రజల ఆశయాలను బలోపేతం చేయడానికి ప్రజాస్వామ్య ఆలయమే కీలకమని అన్నారు. పార్లమెంటు సమావేశాలకు వచ్చే సభ్యులందరూ ప్రిపేర్ కావాలని, బిల్లుల గురించి సభలో చర్చ జరగాలని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని అన్నారు. కొత్త పార్లమెంటులో ఫలవంతమైన చర్చలు జరగాలని ఆశిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. कल ही 4 राज्यों के चुनाव नतीजे आए हैं. बहुत ही उत्साहवर्धक परिणाम है. ये उनके लिए उत्साहवर्धक है जो देश के सामान्य मानवी के कल्याण के लिए कमिटेड है, जो देश के उज्जवल भविष्य के लिए समर्पित है. विशेषकर सभी समाजों की, सभी समूहों की, शहर और गांव की महिलाएं, सभी समाज के, सभी समूह के, गांव और शहर के युवा, हर समुदाय के, समाज के किसान और मेरे देश के गरीब, ये 4 ऐसी महत्वपूर्ण जातियां हैं जिनका एम्पावरमेंट, उनके भविष्य को सुनिश्चित करने वाली ठोस योजनाएं और लास्ट माइल डिलीवरी, इन उसूलों को लेकर के जो चलते हैं उन्हें भरपूर समर्थन मिलता है. और जब गुड गवर्नेंस होता है, पूर्णतया जनहित के लिए समर्पण होता है, तो एंटी इनकम्बेंसी ये शब्द इरेलेवेंट हो जाता है. और हम लगातार ये देख रहे हैं, कोई इसको प्रो इनकम्बेंसी कहे, कोई इसे गुड गवर्नेंस कहे, कोई इसे ट्रांसपेरेंसी कहे, कोई उसे राष्ट्रहित की, जनहित की ठोस योजनाएं कहें, लेकिन ये लगातार अनुभव आ रहा है. और इतने उत्तम जनादेश के बाद आज हम संसद के इस नए मंदिर में मिल रहे हैं. इस संसद भवन के नए परिसर का उद्घाटन हुआ, तब तो एक छोटा सा सत्र था, ऐतिहासिक निर्णय हुआ था, लेकिन इस बार लंबे समय तक इस सदन में
మరో రాష్ట్రంలో విపక్షానికే ప్రజలు పట్టం కట్టారు. ఆదివారం ఫలితాలు వెలువడిన 4 రాష్ట్రాల్లో 3 చోట్ల ప్రతిపక్షాలే విజయం సాధించాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారంలో కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించి బీజేపీకి పట్టం కట్టారు. తెలంగాణలో ఇన్నాళ్లు విపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మధ్యప్రదేశ్లో తిరిగి బీజేపీకి అక్కడి ప్రజలు తిరుగులేని మెజార్టీ కట్టబెట్టారు. దీంతో ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో మిగిలింది మిజోరం. అక్కడ కూడా ప్రతిపక్షానికే ఓటర్లు పట్టం కట్టారు. సీఎం జొరాంతంగా నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ 2 చోట్ల విజయం సాధించి మరో 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఇక ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ మెజార్టీ మార్కును దాటేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 21 స్థానాలకు అదనంగా మరో 5 చోట్ల విజయం సాధిస్తున్నది. ఇప్పటి వరకు 21 చోట్ల గెలుపొందగా మరో స్థానాల్లో ముందంజలో ఉన్నది. దీంతో పార్టీ 26 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ 2 స్థానాలకే పరిమితమవగా కాంగ్రెస్ 1 స్థానంతో సరిపెట్టుకున్నది. తుఫాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 8 మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు తుఫాను ప్రభావం ఉండే పలు జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పలు శాఖలకు చెందిన అధికారులు సైతం పాల్గొన్నారు. హుద్హుద్ లాంటి పెద్ద తుఫాన్లను చూసిన అనుభవం మనకు ఉంది. తుఫాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది. తుఫాన్ల పట్ల అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగం సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేశాం. అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు 2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం. వీరంతా కూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి. టాకింగ్ అబౌట్ రేపు ఆల్మోస్ట్ 12 గంటల ప్రాంతంలో దేర్ మైట్ బి దట్ ల్యాండ్ ఫాల్ క్లోజ్ టు బాపట్ల. దేర్ మైట్ బి దిస్ ల్యాండ్ ఫాల్ అని చెప్పి ఐఎండి వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి దేర్ ఫర్ టిల్ 7th దాకా కూడా కంటిన్యూ అవుతాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ కలెక్టర్ అండ్ ఎవ్రీ ఎస్పీ. మీకు ఇచ్చే గోలు టార్గెట్ దేర్ షుడ్ బి 0 లాస్ ఆఫ్ లైఫ్. పశువులకు కానీ మనుషులకు కానీ ఇద్దరికీ కూడా లైఫ్ను మనం ప్రొటెక్ట్ చేయగలిగిన బాధ్యతను మనం తీసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టు. స్పెషలీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఖరీఫ్ ఏదైతే కోతకు వచ్చిందో ఈ పంటను మనం కాపాడుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ 97,000 టన్స్ను నిన్న ప్రొక్యూర్ చేసినాం. 6.5 lakh టన్స్కి సంబంధించి వీ హ్యావ్ ఆల్సో షిఫ్టెడ్ దెమ్ టు సేఫ్ ప్లేసెస్ అని చెప్పి కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎక్కడెక్కడైతే పంట ఇంకా కోయలేదు వాటిని వీలైన కాడికి కోత కోయకుండా కొంచెం పోస్ట్పోన్మెంట్ చేయగలిగించే పరిస్థితులను ఫార్మర్స్ను కన్విన్స్ చేసే విధంగా చూసుకోవడం ఒక ఆస్పెక్టు. రెండవ ఆస్పెక్టు, వేర్ ఎవర్ హార్వెస్టింగ్ ఈజ్ ఆల్రెడీ డన్, అటువంటి పంటను ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నీడ్ టు ప్రొక్యూర్ దెమ్. బట్ ఈ పీరియడ్లో మాత్రం ఫార్మర్ అనే వ్యక్తి అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫార్మర్ అనే వ్యక్తికి ఎటువంటి నష్టము కూడా జరగకోకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే కార్యక్రమం హైయెస్ట్ ప్రయారిటీలో కూడా పెట్టుకోండి. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేస్తే పాదయాత్ర ఆపేసిన పిరికి నాయకుడు లోకేష్ అని మాజీ మంత్రి వైకాపా కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కురుసాల కన్నాబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ సంస్కారం లేని నాయకుడు నారా లోకేష్ అని, ఆయన మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని అన్నారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ
హెరిటేజ్ మజ్జిగ నుండి అమరావతి భూములలో అవినీతికి పాల్పడిన వ్యక్తి లోకేష్ అని తెలిపారు. కాకినాడ రూరల్లో నా హయాంలో సీసీ రోడ్లు వేశారు. నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. అది మర్చిపోయారా అని ప్రశ్నించారు. దేశం మొత్తంలో సైకో ఎవరు అంటే లోకేష్ మామ బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ హయాంలో సక్రమంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు నారా లోకేష్. ఎర్ర బుక్ చూసి ఏ నాయకుడు భయపడడం లేదని, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చూసి చదవడం తప్ప నీకు దేని మీద అవగాహన లేదని ఎద్దేవా చేశారు. నేను జర్నలిస్టుగా ఏలేరు స్కామ్ను బయటపెడితే మీ నాన్నను ఎంక్వైరీకి పిలిచి 6 గంటలు చెక్క కుర్చీలో కూర్చోబెట్టారని గుర్తు చేశారు. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో వైకాపా ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. నేను పూర్తయింది. కాకినాడ నుంచి వెళ్ళిపోయాడు. అతనే జనాలు తెచ్చుకుని, అతనే జెండాలు తెచ్చుకుని, అతనే రాసుకొచ్చి, అతనే తిట్టేసి, అతనే శాపనార్థాలు పెట్టుకుంటూ అదేదో ఒక తెంగరోడు తిరణాలకు వెళ్ళినట్టుగా వచ్చాడు పోయాడు. అలా యాత్ర పరమార్థం ఏంటో, ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో ఎవరికి తెలియదు. పాదయాత్ర రోజు 30-40 కిలోమీటర్లు నడిచేస్తున్నానని, ఏదో విపరీతంగా క్రేజ్ వచ్చిందని పిచ్చి భ్రమంలో ఉన్నాడు. వాళ్ళ నాన్న లోపలేసిన వెంటనే 89 రోజులు ఆపేశాడు ఈ యాత్రను. ఆపేసి పారిపోయి ఇక్కడి నుంచి ఢిల్లీలో అక్కడక్కడ కూర్చుని మళ్ళీ వచ్చి ఇప్పుడు మైక్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి జగన్ గారికి భయం అంటే ఏంటో పరిచయం చేస్తాను అంటున్నాడు. ఇంకెంతకన్నా కామెడీ ఏమైనా ఉంటుందా? ఈ కామెడీ స్టారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ మాట్లాడుతున్నాడో అతనికే తెలియకుండా ఇంతకుముందే చెప్పినట్టుగా ఆ తెంగరోడు తిరణాలకు వెళ్ళినట్టుగా బిహేవ్ చేస్తాడు. నిన్న మాట్లాడినప్పుడు నాకు ఒకటి అనిపించింది. మనిషి అనేవాడికి సంస్కారం ఉండాలి, మానవత్వం ఉండాలి. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన సంస్కారాన్ని, మానవత్వాన్ని వదులుకోవాల్సినంత అవసరం ఏం లేదు. కానీ ఈ మనిషికి రెండూ లేవని నిన్నే అర్థమైంది. నిన్న చూసినప్పుడు ఇతను దొంగ, వీళ్ళ నాన్న ఒక దొంగ అని, వీళ్ళ పార్టీయే గతంలో ఎన్నో దొంగ పనులు చేసిందని జనం చీకొట్టి ఇంటికి పంపించారు. కాబట్టి దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా అతను వచ్చి మళ్ళీ అందరికీ ఇక్కడ ఎమ్మెల్యేలకి, స్థానికంగా ఉన్న నాయకులకి ఏదో అందరూ అవినీతి పరులని ముద్ర వేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఈ పప్పు జనం అతని పప్పుని ఎప్పటి నుంచి ముద్దుగా పిలుచుకుంటారు. ఇతను ముద్రలు వేసినంత మాత్రం జనం నమ్మేయడానికి జనం ఏమీ అంత అమాయకులేం కాదు. ఈ పులకేషు అసలు మొన్న మొదలుపెట్టాడు రాజోల్లో వచ్చి ఎస్సీ ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్ గారిని నోటికి ఏమొస్తుంది మాట్లాడాడు. ముమ్మిడివారం వచ్చి బీసీ ఎమ్మెల్యే అయిన పొన్నాడు సతీష్ గారిని ఏదంటే అది మాట్లాడాడు. ఇక్కడికి వచ్చి నన్ను పనిలో పనిగా పక్కనే చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇలాగ తిట్టుకుంటూ పోతున్నాడు. ఏదో అప్పుడప్పుడు రోడ్ల మీద చూస్తుంటాం, కొంతమంది వస్తుంటాం, ఎందుకు తిట్టుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుని పోతున్నట్టుగా. ఎవడో రాసిస్తే ఆ రాసిన రాతలనే పిచ్చి పిచ్చిగా చదువుతున్నాడంటే అసలు ఇతనుకున్న క్యారెక్టర్ ఏంటి, ఇతనుకున్న అసలు అవగాహన ఏంటో అర్థం కాదు. ఒక లీడర్ అంటే ఏముండాలి? కామారెడ్డి జిల్లా జుక్కల్ అసెంబ్లీ కాంగ్రెస్ తోట లక్ష్మీకాంతరావు గెలుపు. జుక్కల్ నియోజకవర్గంలో మొత్తం 255 పోలింగ్ బూతులు ఉండగా 1,99,962 ఓట్లు ఉండగా 1,63,569 ఓట్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో కాంగ్రెస్ కు 64,489 రాగా బీఆర్ఎస్ కు 63,337 వచ్చాయి. అలాగే బీజేపీకి 28,437 ఓట్లు పోలయ్యాయి. అందులో 1,152 ఓట్లతో బీఆర్ఎస్ హనుమంత్ సిండేపై తోట లక్ష్మీకాంత్ విజయం సాధించింది. నువ్వానైనా అనే విధంగా మొత్తం 19 ఓట్లు లెక్కించారు. హోరాహోరీగా సాగింది. ఎట్టకేలకు ఎన్ఆర్ఐ కొత్త అభ్యర్థి ఉన్నప్పటికీ ప్రజలు కోరారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీయడంతో జుక్కల్ కూడా అదే గాలిలో విజయం సాధించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు పట్టణ పరిధిలో ఆదివారం రాత్రి పెనమలూరు నియోజకవర్గ పాత్రికేయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరాశ్రయులు అయిన నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉయ్యూరు టౌన్ ఎస్ఐపి వాసు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐపి వాసు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు పాత్రికేయులు మిత్రులు చేయడం ఎంతో శుభ పరిణామమని అన్నారు.
నిరాశ్రయులైన వారిని గుర్తించి చలికాలంలో సేవా దృక్పథంతో 50 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రాజా, ప్రధాన కార్యదర్శి అజయ్, సివిఆర్ శేషు, జానీ, దిలీప్, 6 టీవీ విజయ్, వెంకటప్పయ్య, తుమాటి సుధాకర్, శ్రీనివాస్, ప్రజాశక్తి అజయ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ ముగిసింది. గెలిచిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన ఏఐసిసి పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. సీఎం ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని సిఎల్పి అభిప్రాయాలను హైకమాండ్కు పంపినట్లు వెల్లడించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం ఎవరు అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని ఎమ్మెల్యేలు అందరితో విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు వెల్లడించారు డీకే శివకుమార్. అందరితో చర్చించిన తర్వాత సీఎం ఎవరు అనే పేర్లను హైకమాండ్కు షీల్డ్ కవర్లో పంపినట్లు తెలిపారు. ఫైనల్ డెసిషన్ ఇవాళే, అంటే డిసెంబర్ 4వ తేదీనే వెల్లడిస్తామని, ఇవాళే ప్రమాణ స్వీకారం ఉంటుందని మాత్రం స్పష్టం చేశారు డీకే శివకుమార్. Thank the Congress President Shri Mallikarjun Kharge ji, Sonia Gandhi ji, Rahul Gandhi ji, Priyanka Gandhi ji, all the senior Congress leaders who came, campaigned, helped for them, and guidance and contribution to the development of the party. The third is that all the members of the Congress newly elected party unanimously resolved to authorize the AICC President Shri Mallikarjun Kharge ji to appoint the Congress legislative party leader. It was being moved by the PCC President Mr. Revanth Reddy, seconded by Patti Vikramaditya, Damodar Raj, Komti Reddy, Sridhar Babu, Ponnam Prabhakar, Sitaka, Prem Sagar, Kondal Sureka, Pal Nayak, Tumala Nageshwar Rao, Kondu Srinivas, Vedam Boja, and Ali Srinivas. All these people seconded, and it was being proposed by our PCC President Mr. Revanth Reddy. This authorization will be sent to the AICC President Mr. Mallikarjun Kharge ji, and all of them decided whatever the AICC President and the High Command decide, we will go by the decision of the party. This is the latest information. We will inform you, we are in a process. Inform you, we are in a process. We also will meet all the legislators independently, seek their opinion, but still they have given their opinion that it should go to High Command, but still we will speak to all of them. తుఫాను మరికొద్ది గంటల్లో పశ్చిమ నుంచి బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఆ తర్వాత తీరానికి మరింత సమీపించనుంది. ఆ తర్వాత ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా కొంత దూరం ప్రయాణించనుంది. రోజు రాత్రి రేపు ఉదయంలోగా నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది మిచాంగ్. తుఫాను తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల మేర వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. కోస్తా, రాయలసీమకు ఈరోజు రెడ్ అలర్ట్. ఈరోజు రేపు భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతంలో అప్రమత్తమయ్యారు. అధికార యంత్రాంగం అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికల నేపథ్యంలో ఒడ్డుకే పరిమితమయ్యాయి బోట్లు, పడవలు. తుఫాను రక్షిత భవనాలను సిద్ధం చేశారు అధికారులు. విశాఖపట్నం ప్రాంతంలో 25, గ్రామీణ ప్రాంతంలో మరో 20 తుఫాను రక్షిత భవనాలను సిద్ధం చేసి అవసరమైతే ముప్పు ప్రాంతాల్లో ఉన్న వారి తరలింపునకు సిద్ధమయ్యారు. అధికారులకు సెలవులు నిషేధించారు కలెక్టర్. ముందు జాగ్రత్తగా ఈరోజు విశాఖ జిల్లాలో స్కూళ్లు, కాలేజీల్లో, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ మల్లికార్జున. రేపటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని ప్రకటన జారీ చేశారు. అధికారులంతా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలోనూ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ రవి పటాన్ శెట్టి. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శీతాకాల ఆలస్యమైన రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాని మోదీ ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్, కోస్తా రాయలసీమకు రెడ్ అలర్ట్. ఈరోజు రేపు భారీ వర్షాలు. మిజోరాంలో విపక్షానిదే అధికారం. 26 స్థానాల్లో జెడ్పీఎం విన్. తెలంగాణ సీఎంను హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. డీకే శివకుమార్. మీచోంగ్ తుఫాన్, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సీఎం జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.